జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. మరో 20-25 నిమిషాల్లో నెల్లూరులో ల్యాండ్ అవుతారు. ఆ సమయంలో జైలు సూపరింటెండెంట్ జైలు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఏది సెంట్రల్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం వచ్చేశారు, కాబట్టి ఆయనకంత ప్రజాదరణ ఉంది కాబట్టి జనం అక్కడికి వచ్చారు కాబట్టి మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు. ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి అర్ధగంట సేపు ఇస్తారు. ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే కరెక్ట్గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ల శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాఖత్కు సంబంధించి అనుమతించడం జరిగింది. ఎవరు కూడా పాపం మేము ఉదారంగా వ్యవహరించామన్నారంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి కోరినటువంటి సందర్భం లేదు. జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే 2 సార్లు ములాఖత్ వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం తప్ప ఎక్కడ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ ఎక్కువ సమయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. 6 గంటల సమయం అని చెప్పారు. 25 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది. దిగడానికి పర్యటకు రండివారు, కలవడానికి ఇచ్చినటువంటి ములాఖత్తుని మీరే రద్దు చేస్తారు అంటే ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదే ఉంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చిత్తగించాడు. అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికీ ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని జైల్లో పెడితే ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీడియా ప్రసంగాన్ని పూర్తిగా మీరు విన్నారా? లేదనుకుంటే పాపం మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు మీకు అనుకూలంగా వాటిని ఎడిట్ చేసి మీకు ఇచ్చారనేటువంటిది ఒకసారి మీరు మరలా ఒకసారి వినండి. ఎందుకంటే బహుశా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎడిట్ చేసి కట్ చేసి మీకేదో కొంత భాగమే వినిపించినట్టుకున్నారు, ఆ భాగం విని మీరు స్పందించినట్టుగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట ఈవీఎంల ధ్వంసం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి లాగేస్తే అధికారులు నిస్సహాయాలుగా ఉంటే అక్కడ వాళ్ళ మీద ఏజెంట్లు మామూలుగా వాళ్ళు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు దౌర్జన్యాలు చేస్తూ వాటి రిగ్గింగ్ పాల్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థి మీదనే తోలనాడి ఒక పక్క ఆయన ముందే రిగ్గింగ్ జరుగుతుంటే నాకు సంబంధం లేకుండా నాకు సంబంధించినటువంటి పార్టీల వ్యక్తులను నిరోధించి మీరు దౌర్జన్యంగా ఈవీఎంల మీద రిగ్గింగ్ పాల్పడడం నేరమే, ధ్వంసం చేయడం నేరమంతే, రిగ్గింగ్కు పాల్పడడం అంతే. కాబట్టి అది కింద వేస్తే దాని మీద మీరు ఈవీఎం ధ్వంసం చేశారు. 11 చోట్ల జరిగాయి. ఈవీఎం కేసుకు సంబంధించి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే ఈరోజు మీరు పెట్టినటువంటి దొంగ కేసు ఏదైతే ఉందో నారాయణ స్వామి అనేటువంటి సిఐ కనీసం తారసపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీడియా ప్రసంగం వింటే సిఐ నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి అసలు కనీసం తారసపడలేదు, ఎదురు పడలేదు, ఇద్దరు ఒక చోట లేరు. అటువంటి వ్యక్తి మీద ఎక్కడో దాడి జరిగిందని, ఎవరో రాళ్లు వేశారని, ఆయనకి గాయం తగిలిందని దాని మీద 307 మీరు రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు. ఎంత అన్యాయం! కాబట్టి జరిగినటువంటి వాస్తవం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మా వారి మీద కనుక ఇదే దాడులు కొనసాగితే ఖచ్చితంగా ప్రతిదాడులు ఉంటాయి, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. దీనిని ఎవ్వరూ ఖండించాల్సినటువంటి పని లేదు. మీరు ఖండిస్తున్నారు అంటే దాని అర్థం మేము దాడులు చేస్తున్నాం, దాడులు చేశాం, దాడులకు పూనుకుంటున్నాం, అయినా మీరు గమ్ముకుండాల్సిందే, దాడులను ఖండించకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారనేటువంటి దాని మీద మీరు మాట్లాడండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అక్షర సత్యాలు వాస్తవాలు సంబంధం లేని కేసులో ఆ సిఐ దగ్గర మీరు తీసుకువెళ్ళి ఆ సిఐ దగ్గర కేసు పెట్టించి ఆ నారాయణ స్వామి అనే సిఐ మీద దాని మీద ఈరోజు 307 మోపి ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా పాపం తీసుకొచ్చి ఈరోజు నిర్బంధించడం, ఆయన మీద దౌర్జన్యంగా ప్రవర్తించడం అనేటువంటి దాన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అదే బాటలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తాం, ధైర్యంగా పోరాడమని చెప్తాం. మా జోలికొస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. కాబట్టి మేము మరలా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా హెచ్చరిస్తున్నాం. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అకారణంగా మీరు దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.